లోపల నామినేషన్ దాఖలు చేశాను. డోన్ తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచే అభ్యర్థిగా ఈరోజు జోజంపల్లిగా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. నాకు నమ్మకం ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా న్యాయపడి వచ్చి ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను దీవించారు. నా మీద ఆశ పెట్టుకున్నారు. తప్పకుండా వాళ్ళ ఆశల్లో నిరాశ చేయకుండా తప్పకుండా వాళ్ళకు ఉండకండి. ఈ దోన్లో చాలా అభివృద్ధి కాకుండా చేసుకోవాలి. ముఖ్యంగా తాగిన సమస్య, అక్కడక్కడ చెడు సమస్య. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి నోసుకోలేక ప్రజలు ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున నీరు అని చెప్పి కొట్టుకుంటారు. ఈ సమస్యని 5 సంవత్సరాల్లో ఏం ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేయకపోయింది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున రాసుకుంటారు. చాలా గ్రామాల్లో మేము పొద్దున్న మాకు వృత్తిబిందులతో చూపిస్తాం. అంటే ఈ ప్రభుత్వంలో మాకు నీళ్ళు కాబట్టి సార్ మీకు గెలిపిస్తాం, మాకు నీళ్ళు ఇవ్వండి పెద్ద ఎత్తున మహిళలు కొట్టుకుంటాం. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు నా భార్య శ్వేత ఎమ్మెల్యే ఉన్నప్పుడు జీడిపి నుండి 52 కోట్లతో లోన్ తీసుకొచ్చాను. అది అభివృద్ధి. ఈరోజు దోణ నీళ్ళు అవుతుందంటే అవి మేము కష్టపడి తీసుకొచ్చాం. అలాగే ఇల్లు తీసుకొచ్చాం. కొన్ని వందలు తెచ్చాం. గ్రామాలు కానీ తోటలో కానీ మేము చేసిన అభివృద్ధి కంపల్టరీ ఆడుతున్నాం. ఈరోజు ఆయన ఏదో తార్ రోడ్ వేసాను, ప్రమాణ కార్మికులు అంటే ఫార్మేషన్ ఎవరు ఫామ్ చేసింది, ఎవరు ఫార్మేషన్ చేసేవారు కొత్త మేము రోడ్ ఫార్మేషన్ చేసాం. మామూలుగా మెయింటెనెన్స్ ఉంటుంది. అది తెలుసా కాదు. మెయింటెనెన్స్ ప్రతి 2 నెలలకు మెయింటైన్ చేస్తారు. ఏ ప్రభుత్వాలు చేస్తుంది. అది కార్పొరేషన్ పెద్ద అభివృద్ధి చేసే చాలా వివేకం. అది మార్కెట్ సమస్య కానివ్వండి, తాగిన సమస్య కానివ్వండి, పిల్లల ఉద్యోగాలు కానివ్వండి, రకరకాల సమస్యలు. అన్ని సమస్య ఇంపార్టెన్స్ తీసుకొని ఏ సమస్య ఇంపార్టెంట్ ఉందో దాన్ని తప్పకుండా తీసుకొని ఇల్లు కానివ్వండి, నీళ్ళు మా టెలిఫోన్ సౌకర్యం కొన్ని ఊళ్ళో టెలిఫోన్ వస్తుంది. అటువంటి రియాలిటీ బేస్లో తీసుకొని ముందుకెళ్తారు తప్పకుండా. కొన్ని గతంలో డోన్ కర్నూలు జిల్లాలో దాదాపు కొన్ని కారణం వల్ల డోన్ పోయింది. మరి ఈరోజు 2 to 6లో డీలిమిటేషన్లో తప్పకుండా డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ని కన్వర్ట్ చేసుకొని చేస్తాను. తప్పకుండా చేస్తాను. అది మీకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నంద్యాలకు పెద్ద సంబంధం లేదు. పొద్దున్న కూడా పుట్టినప్పుడు కూడా కన్ను సమస్య కాబట్టి తప్పకుండా నేను హామీ ఇస్తున్నా. తప్పకుండా నేను గెలిపించాక తప్పకుండా నేను ఎలక్షన్ మాట ఇచ్చాను. తప్పకుండా మేము ఓట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మాటిచ్చే తప్పదు అవసరం కాదు. తప్పకుండా మీకు అండగా మీ అభివృద్ధిలో పాల్పడి మీ ముఖ్యంగా తాగునీటి సమస్య, సాగునీటి సమస్య రెండు కూడా అలాగే ఈ దోన్లో రైతులు తప్ప 2 కూడా డిక్లేర్ చేయలేదు. కరువు ప్రాంతం కింద డోన్ ఫ్యామిలీ రెండు కూడా మేము మన అధికారులు వచ్చాక మా చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తాడు. తప్పకుండా 2 డిక్లేర్ చేసి రైతులను ఆదుకుంటాం. ఆ ప్రాంత సస్యశామం చేస్తాం కూడా మీ తరఫు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నన్ను గెలిపిస్తే ఆశిస్తాను.